రాయలసీమలో వలసలు లేకుండా చూడాలనేది తమ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ తెలిపారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో నారా లోకేష్ పర్యటించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి గురు వైభవోత్సవాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ నెల 6న శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదిన వేడుకలు జరగనున్నాయి. తొలి రోజు మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 404వ పాదుకా పట్టాభిషేక మహోత్సవంలో లోకేష్ పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని ఆకాంక్షించారు. ఇందుకోసం అహర్నిశలు కృషి చేస్తామని చెప్పారు. అనంతరం మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థుల వారు మంత్రి లోకేష్ ను సాలువతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు. ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న నారా లోకేష్ కు ఆలయ నిర్వాహకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా మంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టాభిషేక మహోత్సవంలో భాగంగా నిర్వహించిన రథోత్సవంలో ఆయన పాల్గొన్నారు. మంగళ వాయిద్యాలు, అశేష భక్త జన సందోహంలో మధ్య రథాన్ని లాగారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు చల్లగా ఉండాలి, హాయిగా ఉండాలి, సంతోషంగా బతకాలి, కులాల మతాల ప్రాంతాల అతీతంగా తెలుగు ప్రజలు అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉండాలనే విషయంతో మేము పనిచేస్తున్నాం. ప్రజల ఆశీస్సులు మాకు ఉండాలి, దీవెనలు మాకు ఉండాలి. అహర్నిశలు మీకోసం శ్రమిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ప్రజలు చల్లగా ఉండాలని, వర్షాలు బాగా పడాలి, ప్రత్యేకంగా మన ప్రాంతానికి వలసలు లేకుండా చేయాలనేది ఒక లక్ష్యం.